హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ క్లాప్ స్టూడియోస్. యూనివర్సల్ హీరో కమల్ హాసన్, త్రిష మరియు సింబు నటించిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్. మణిరత్నం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎన్నో భారీ అంచనాలతో ఈ వారం మన ముందుకు వచ్చిన ఈ చిత్రం మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు తెలుసుకుందాం. రంగరాయ శక్తిరాజు తన అన్న మాణిక్యంతో కలిసి గ్యాంగ్స్టర్గా ఢిల్లీలో ఒక గ్యాంగ్ను లీడ్ చేస్తూ ఉంటాడు. సదానంద్ గ్యాంగ్తో వారి మధ్య గ్యాంగ్ వార్ నడుస్తూ ఉంటుంది. ఓ సందర్భంలో శక్తిరాజు ఒక చిన్నారిని కవచంగా ఉపయోగించి తప్పించుకుంటాడు. ఆ రోజు నుంచి ఆ చిన్నారి అమర్ను సొంత కొడుకులా పెంచుతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం తనపై జరిగిన దాడిలో శక్తిరాజు అమర్పై అనుమానం వ్యక్తం చేస్తాడు. అదే సమయంలో తన తండ్రిని చంపింది శక్తిరాజునని తెలుసుకున్న అమర్ శక్తిరాజును ఒక లోయలోకి తోసేస్తాడు. శక్తిరాజ్ చనిపోయాడనుకొని అతని సామ్రాజ్యం అంతటిని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు అమర్. కానీ 2 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన శక్తిరాజ్ మళ్ళీ తిరిగి తన సామ్రాజ్యాన్ని దక్కించుకున్నాడా లేదా, చిన్నప్పుడే తప్పిపోయిన అమర్ మరియు చంద్ర మళ్ళీ కలిశారా లేదా, చివరికి ఏం జరిగింది అనేది మిగిలిన కథ. కమల్ హాసన్ తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు డిఫరెంట్ వేరియేషన్స్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా తన విలక్షణ నటనతో కొన్ని యాక్షన్ అండ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్లో కమల్ హాసన్ మెప్పించారు. అలాగే తన లుక్స్తో కూడా కమల్ ఈ సినిమాకి హైలైట్గా నిలిచారు. ఇక మరో కీలక పాత్రలో నటించిన సింబు తన నటనతో ఆకట్టుకున్నారు. కమల్, సింబు మధ్య ఎమోషనల్ డ్రామా చాలా బాగుంది. హీరోయిన్గా త్రిష నటన బాగుంది. మంచి భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆమె సెటిల్గా నటించే ప్రయత్నం చేశారు. అభిరామి నటన బాగుంది. ఇక సెకండ్ హాఫ్లో మరో కీలకమైన పాత్రలో కనిపించిన ఐశ్వర్య లక్ష్మి కూడా చాలా వైల్డ్గా కనిపించి ఆకట్టుకున్నారు. నాజర్ కూడా తన పాత్రకు తగ్గట్టు మంచి పర్ఫార్మెన్స్ను అందించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడు మణిరత్నం రాసుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు మణిరత్నం కొన్ని సన్నివేశాలను ఎమోషనల్గా బాగా తెరకెక్కించినప్పటికీ తీసుకున్న స్టోరీ లైన్కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన కథను రాసుకోలేకపోయారు. ఈ చిత్రంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు పర్వాలేదనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ మెప్పించింది. నిర్మాతలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ చిత్రం కథలోని ప్రతి పాత్ర, ఆ పాత్రల తాలూకు ఎమోషన్స్ చాలా ఫోర్స్డ్గా అనిపిస్తుంది. కొన్ని చోట్ల ఎమోషన్స్ పీక్ స్టేజ్లో ఉన్నాయనే ఫీల్ కలిగినా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. నిజానికి కమల్ హాసన్ పాత్ర తాలూకు గ్రాఫ్ను బాగా డిజైన్ చేసుకున్న మణిరత్నం అంతే స్థాయిలో ఈ థగ్ లైఫ్ సినిమా ట్రీట్మెంట్ను మాత్రం రాసుకోలేదు. చాలా సన్నివేశాలు బాగా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. పైగా తన గత సినిమా శైలిలోనే మణిరత్నం ఈ సినిమాని కూడా రెగ్యులర్ స్క్రీన్ ప్లేతో నడిపారు. ఫస్ట్ హాఫ్ను వేగంగా నడిపిన ఆయన సెకండ్ హాఫ్ని మాత్రం మరీ సాగదీశారు. ఒక క్లైమాక్స్లో తప్ప మిగిలిన కథనంలో ఉత్సుకతను పెంచడంలో విఫలమయ్యారని చెప్పాలి. అసలు కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ మణిరత్నం మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు. ఇక మొత్తంగా చూసినట్లయితే హై వోల్టేజ్ ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో కమల్ హాసన్ నటన, కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అయితే సినిమాలో బలమైన ఎమోషన్ కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు దర్శకుడు మణిరత్నం. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. మరి మీకందరికీ ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.